హలో గైస్, ఈ వీడియో ఫస్ట్ ఎస్పెషల్లీ చేస్తున్నాను ఎందుకంటే రిజల్ట్స్ వచ్చాయి. నిన్న వీడియో పెట్టా ఆల్రెడీ, రిజల్ట్స్ బిఫోర్ డే అని చెప్పి టెంపుల్కి వెళ్ళాము అంతా పెట్టాను కదా. చాలామంది అంటే ఈరోజు మార్నింగ్ 7కి వచ్చాయి రిజల్ట్స్. మార్నింగ్ 7కి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 అయిపోతుంది టైమ్. అంటే నేను క్లియర్ చేయలేదు, మార్నింగ్ నుంచి ఏడుస్తూనే ఉన్నాను నేను. అంటే మనకంటూ అయిపోద్ది ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వకపోతే ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అని ఉంటుంది కదా, అట్లా అనిపించింది ఈరోజు నాకు. ఏడ్చా కానీ మళ్ళీ తర్వాత నాకు నేను అనలైజ్ చేసుకున్నా, అంటే ఎక్కడ వేర్ వెంట్ రాంగ్ అని చెప్పి. అంటే నాకు నేను చెప్పుకుంది ఏంటంటే, ఈ రిజల్ట్ అనేది జస్ట్ మనం ఇచ్చిన పర్ఫార్మెన్స్కి ఒక అవుట్కమ్. ఇది మన లైఫ్ని మొత్తం డిసైడ్ చేయదు కదా. నెక్స్ట్ ఏమో దేవుడికి ఇంకా వేరే ప్లాన్ ఉందేమో మన మీద, అది ఎవరికి తెలుసు. ఇంతకన్నా కంబ్యాక్ వచ్చి ఇంకా బాగా వస్తుందేమో రిజల్ట్. నా రిజల్ట్ వచ్చి నాకు 3 మార్క్స్తో పోయింది ఒక సబ్జెక్ట్లో. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఎక్కడో 1% లక్ ఉండాలా అన్నట్టు అనిపించింది నాకు నా రిజల్ట్ చూసుకోగానే. ఏమో దేవుడు మనకి ఇంకా వేరే ప్లాన్, ఇంకా అంతకు మించి ఏదైనా బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడేమో. అసలు ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ అంటే ఈ సిఎస్, సిఎంఏ, సిఎస్ అంటేనే ఆ పేషెన్స్ హోల్డ్ చేసి ఉండాలి. అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఇంత ఈజీగా నీకు కావాల్సింది వచ్చేసింది అనుకో, దాని వాల్యూ నీకు ఎలా తెలుస్తుంది, దాని విలువ నీకు ఎలా తెలుస్తుంది. నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది కదా చెప్పుకోవడానికి. మనకు కూడా ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఎవరి స్టోరీ వాళ్ళది కదా. నా స్టోరీ ఇదేమో అనిపిస్తుంది. అంటే నన్ను నేను మోటివేట్ చేసుకుంది ఏంటంటే, స్టిల్ ఇప్పటికీ నేను ఒక సిఎంఏ ఫైనల్ స్టూడెంట్నే. దాన్ని ఎవరైతే మార్చరు కదా, అయినో ఈ అటెంప్ట్లో క్లియర్ అవ్వలేదు అంటే నెక్స్ట్ అటెంప్ట్లో ఇంకా దాన్ని అనలైజ్ చేసుకొని ఎక్కడ పోయింది ఏంటి, ఇంకా ఎఫర్ట్స్ సరిపోలేదా. ఇప్పుడు బోత్ రాసేటప్పుడు చాలా స్ట్రెస్ ఉంటుంది. అది ఇంట్లో వాళ్ళకి అందరికీ ఎలా అనిపిస్తుంది, అరే 40 మార్కులు కూడా రాలేదా అన్నట్టు అనిపిస్తుంది. అది పేషెన్స్, అది చదివి రాసేటోడికే తెలుస్తుంది. ఇప్పుడు దెబ్బ నీకు తగిలింది అనుకో, నొప్పి నీకే తెలుస్తుంది కదా, పక్కనోడికి తెలియదు కదా. వాళ్ళు చూసి అరరే అని అనుకుంటారు, అది ఇది కూడా పాస్ అవ్వలేదా. ఎవరు చెప్పారు సిఎంఏ ఈజీ అని చెప్పి? అస్సలు ఈజీ కాదు. స్లీప్లెస్ నైట్స్ ఉంటాయి, సాక్రిఫైసెస్ ఉంటాయి, ఫ్రెండ్స్తో కలము, పుట్స్ చేస్తాము, చదువుతాము కష్టపడి, అయినా అవ్వలేదు అంటే ఇంకా ఎఫర్ట్స్ సరిపోలేదు అని చెప్పి. అలా అని ఇప్పుడు ఆగిపోయి ఇక్కడే ఫినిష్ అయిపోయింది చాప్టర్ అంతా కాదు. ఇప్పుడు ఒక బుక్ ఉందనుకోండి, ఒక బుక్లో ఒక చాప్టర్, ఒక ఫేజ్ ఆఫ్ చాప్టర్ మిడిల్ పార్ట్లో ఉన్నావు నువ్వు. ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ నీకు ఆ చాప్టర్ బాగాలేదు అంటే మొత్తం స్టోరీ అక్కడితో ఎండ్ అయిపోయినట్టు కాదు కదా.